వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈరోజు మన స్టూడియోకి వచ్చారు సీనియర్ జర్నలిస్ట్, అలానే సినీ క్రిటిక్ అయినటువంటి భరద్వాజ గారు. వారితో మాట్లాడి సినిమా రంగానికి సంబంధించి గతంలో వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్నటువంటి ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా వారు ఇండస్ట్రీలో ఉండబట్టి చాలా విషయాలు వారికి తెలుసు. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారి టైంలో అంటే 60స్, 50స్, 60స్ మధ్యలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు జరిగాయి. వాటి గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ముఖ్యంగా తెలుగు సినిమాలకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు 2 కళ్ళు అంటారు. సో, వారికి దాటి ఆహ్, ఎవరు లేరు యాక్చువల్‌గా నిజంగా ఆ టైంలో. నేను నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం. అయితే వారి కనుసన్నల్లోనే అన్నీ జరిగాయి అనేటువంటిది ఒకటుంది. అలాంటిది ఒక హీరోయిన్ వాళ్ళని కాదని సొంతగా ఉంది అనేది జమున గారి విషయంలో ఉంది. అంటే నిజానికి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? ఆ విషయంలో తప్పు అనేది ఎవరిది? మీకున్నటువంటి దాని ప్రకారం ఎక్కడ జరిగిందంటారు పొరపాటు? అంటే ఒకటండి, జమున గారికి ఒక 3 ఏళ్ల పాటు అగ్రనటులిద్దరూ బ్యాన్ ప్రకటించారు. అంటే మా సినిమాల్లో జమునని హీరోయిన్‌గా తీసుకోవద్దు అని. హ్మ్. ఇది 59 ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక సంఘటన. ఓకే. 59 నుంచి 62 వరకు నటించలేదు. హ్మ్. ఎందుకంటే 'గుండమ్మ కథ'కి మళ్ళీ కలిసి నటించారు. హ్మ్. అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున గారు ఒక పేరు. హ్మ్. సావిత్రి, ఎన్టీఆర్ ఒక పేరు. అవును. అయితే ఈ సినిమా టైంలో నాగిరెడ్డి, చక్రపాణి గారు పిలిచి చెప్పారు వీళ్ళకి, ఇందులో ఇలా 2 జంటల కథ ఇది అని చెప్పి. నిజానికి 'గుండమ్మ కథ' అనేది ఒక కన్నడ సినిమా రీమేక్. హ్మ్. విఠలాచార్య గారు తీసిన ఒక కన్నడ సినిమా ఫెయిల్ అయ్యి స్టూడియో రెంట్ కోసం అని చెప్పి ఆయన ఈ రీమేక్ హక్కులు వీళ్ళకి ఉచితంగా ఇచ్చేసాడు. హుహు. దాన్ని మనం ఏమైనా చేయగలమా అని చెప్పి అనుకున్నప్పుడు చక్రపాణి గారు దాన్ని కామెడీగా మార్చాడు. ఓకే. అందులో విషాదంగా ఉన్న కథని టోటల్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ మీద నడిపేసి, అప్పుడు 2 జంటలుగా, ఒక జంట నాగేశ్వరరావు, జమున అని, ఒక జంట రామారావు, సావిత్రి అని అనుకుని వాళ్ళని పిలిచారు. ఓకే. అంటే కాల్ షీట్లు తీసుకోవాలి కదా! దాని గురించి పిలిచినప్పుడు జమున గారు అన్నారు, "వాళ్ళిద్దరూ నాతో నటించడం లేదు" అని. హ్మ్. "అదేమిటి?" అని అడిగారు వీళ్ళు ఆశ్చర్యంగా. అడిగితే దాదాపు 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ల నుంచి నేను వారి సినిమాల్లో చేయటం లేదు. అడపాదడపా ఆవిడ హిందీ సినిమాల్లో నటించేవారు ఆ టైంలో. తెలుగులో ఆ తర్వాత శ్రేణి నటీనటులతో ఆవిడ ట్రావెల్ అయ్యేవారు. ఆ తర్వాత జనరేషన్ హీరోలతో చేశారావిడ. అప్పటికి ఇంకా కృష్ణ గారు రాలేదు. అంటే చాలామంది ఈ గ్యాప్‌లో కృష్ణ గారితో కూడా నటించారని చెప్తారు గానీ, హ్మ్. కృష్ణ గారు కూడా రాలేదు ఇంకా ఇండస్ట్రీకి అంటే అప్పుడు. ఆ టైంలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు అనేది లేడీ ఒకటుందండి. ఓరియెంటెడ్ సినిమాలు కూడా తర్వాతే చేసిందావిడ. హుహు. హీరోయిన్‌గా చేశారు. ప్రధానంగా హిందీ సినిమా అనేది ఆవిడకి హుహు. అవకాశం దొరికింది. ఆ అవకాశం వినియోగించుకుంటూ ఇక్కడ హర్నాథ్ లాంటి వాళ్ళతో కొన్ని సినిమాలు చేసింది. అంతవరకే. ఈ ప్రయాణంలోనే తమిళ సినిమాలు కూడా చేసిందావిడ. హ్మ్. ఆవిడకి నష్టమేం జరగలేదు. అయితే రేలంగి గారు అంటాడు ఆ విషయాన్ని. "తంతే బూరెల బుట్టలో పట్టడం అంటే ఇదే. వాళ్ళిద్దరి సినిమాల్లో చేసుంటే గనక నీకు హిందీ సినిమాలకెళ్ళే అవకాశం వచ్చింది. అవకాశం దొరికేది కాదు. ఇప్పుడు చెలరేగిపో. హ్మ్. ఏం పర్వాలేదు" అని చెప్పాడట ఆయన, ఆహా! రేలంగి గారు. కాబట్టి అలాంటి అభిప్రాయమే జమున గారికి కూడా ఉంది. ఆవిడేమి సఫర్ అవ్వలేదు. హ్మ్. హ్మ్. ఈ బ్యాన్ వలన ఆవిడకొచ్చిన ఇబ్బందేం లేదు. ఓకే. వీళ్ళు కృష్ణకుమారి గారు వాళ్ళతో కొనసాగారు. హ్మ్. అప్పుడు కొత్త హీరోయిన్స్ వచ్చారు ఇండస్ట్రీకి వాళ్ళిద్దరి కోసం. ఓకే. అందులో కృష్ణకుమారిని ప్రోత్సహించారు. తర్వాత బి. సరోజాదేవి వీళ్ళందరూ హ్మ్. ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళందరికీ అవకాశాలు దొరికాయి ఆ టైంలో. హ్మ్. అలా వాళ్ళిద్దరి ప్రయాణం అటు నడిచింది. ఓకే. అహా! బ్యాన్ జేశారు అంటున్నారు. బ్యాన్ జేయడానికి మీకు దగ్గరున్నటువంటి మీకు తెలిసినటువంటి కారణాలేంటంటారు? అంటే ముఖ్యంగా అది. బ్యాన్ చేయటానికి సంబంధించి జమున గారు ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, తను కాలు మీద కాలేసుకొని కూర్చోవడం హ్మ్. అక్కినేని నాగేశ్వరరావు గారి నుంచి మొదలైందిది. హ్మ్. ఎన్టీ రామారావు గారికి ఏ సంబంధం లేదు దీనిలో. హ్మ్. హ్మ్. అక్కినేని నాగేశ్వరరావు గారు రికగ్నైజ్ చేసిందేంటంటే, ఈ అమ్మాయి కాలు మీద కాలేసి కూర్చుంటుంది. హీరోలొచ్చినప్పుడు గౌరవించదు. హ్మ్. ఎవరికీ గౌరవం ఇవ్వదు అనేది ఆయన బయటికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి వార్త. ఓకే. జమున గారికి నెగెటివ్‌గా ఆయన ప్రపంచంలోకి ప్రచారం చేసిన అంశం అయితే అది. ఓకే. కొంచెం తలపొగరు ఇవన్నీ. హ్మ్. హ్మ్. అయితే వీటికి మూలం ఇంకో సంఘటన ఉంది హుహు. అనేది, అంటే వీళ్ళు జనరల్‌గా సినిమాల్లో కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలుంటాయి. అవును.
ఆ ఉన్న సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రవర్తన కొంచెం హ్మ్. ఇబ్బందికరంగా ఉంది. ఆవిడకి ఇబ్బంది కలిగించింది అనేది హ్మ్. ఆవిడ అభ్యంతరం చెప్పినప్పుడు హ్మ్. ఆయన హర్ట్ అయ్యారు. హ్మ్. అక్కడి నుంచి వివాదం మొదలైంది అనేది ఓకే. ప్రధానమైనటువంటి అంశం. ఓకే. అంటే ఏ సినిమా సందర్భంగా అనేది మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? లేదండి 59కి ముందొచ్చిన సినిమాలే. అంటే ఎర్లీ డేస్‌లో ఆవిడ హ్మ్. నాగేశ్వరరావు గారితో చేసిన 'మూగ మనసులు' ఆ తర్వాత సినిమాలే. అదేలెండి. ఆ! ఆ టైంలో వచ్చిన సినిమా. ఆ ఓకే. టైం ఈ 'మూగనోము' ఇవన్నీ మళ్ళీ గుండమ్మ కథ తర్వాత 'మూగ చేసింది. మనసులు.' ఆ! 'మూగ నోము' గూడా ఉందా? ఆ! 'మూగనోము' కూడా ఉంది ఓకే. వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో. అది ఆ! తర్వాత వచ్చిన సినిమా. 62 ఓకే. తర్వాత వచ్చింది. హ్మ్. హ్మ్. అందులో ఏదో ఒక సినిమాలో ఒక ఇంటిమేట్ సీన్‌లో ఒక హ్మ్. పాటకు సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన కొంచెం హ్మ్. ఆయన వెర్షన్ ఏంటంటే క్యారెక్టర్‌ని అంటే దాన్ని పండించడానికి కొంత చేయాల్సుంటుంది. హ్మ్. దానికి సహకారం ఉండాలి గదా! అనేది ఆయన వెర్షన్ కావచ్చు. ఓకే. ఆయన పద్ధతిలో ఆయన కరెక్టే. హ్మ్. హ్మ్. ఆవిడకి ఎక్కడో ఇబ్బంది అనిపించింది. అనిపించిన విషయాన్ని ఆవిడ నిర్మొహమాటంగా చెప్పింది. ఓకే. ఆ చెప్పినప్పుడు ఏముందిలే దీనిలో, సరే నీకు ఇబ్బంది కలిగిస్తే ఓకే. లేదు సర్దుకొని వెళ్ళిపోవాలి హ్మ్. అని చెప్పుండొచ్చు. ఓకే. అని చెప్పేసి దాన్ని ఇష్యూ చేయకుండా ఉండుండాల్సింది. హ్మ్. హ్మ్. కానీ నాగేశ్వరరావు గారు దాన్ని ఇష్యూ చేశాడు. ఓకే. ఇష్యూ చేసి అందరికీ ఈ అమ్మాయికి తలపొగరు. హ్మ్. ఈ అమ్మాయి కాలు మీద కాలేసుకుంటుంది. ఎవరి మీద ఎవరొచ్చినా లేవదు. హ్మ్. ప్రొడ్యూసర్ వచ్చినా లేవదు. డైరెక్టర్ వచ్చినా లేవదు. హీరో అంటే అసలు గౌరవం లేదు. ఎంత మాత్రము లేదు ఆ అమ్మాయికి. హ్మ్. కాబట్టి నేను నా సినిమాల నుంచి ఈ అమ్మాయిని తప్పిస్తున్నాను హ్మ్. అని తన నిర్మాతలకు అప్పట్లో ప్రొడ్యూసర్లు క్యాంపులుగా ఉండేవాళ్ళు. అవును. రామారావు గారి ప్రొడ్యూసర్లు, నాగేశ్వరరావు గారి ప్రొడ్యూసర్లు అని 2 సెక్షన్స్ ఉండేవి. హ్మ్. తన నిర్మాతలకి చెప్పేసుకున్నాడాయన. హ్మ్. చెప్పుకుని వెళ్లి రామారావు గారితో కూడా మాట్లాడాడు. హ్మ్. రామారావు గారి దగ్గరికెళ్ళి, ఇలా జమునని నేను నా సినిమాల్లో బుక్ చేయొద్దని చెప్పి మా ప్రొడ్యూసర్‌లకు చెప్పాను. హ్మ్. మీరు కూడా చెప్తే బావుంటుందని మీ దగ్గరికొచ్చాను అన్నాడాయన. ఆహా! హ్మ్. అంటే దేనికి ఏమిటి సమస్య అన్నాడాయన. హ్మ్. అంటే ఆయన ఇదే చెప్పాడు. హ్మ్. తలపొగరు, హ్మ్. ఎవరు ఎవరికి గౌరవం ఇవ్వదావిడ, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. హ్మ్. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇండస్ట్రీ క్రమశిక్షణ దెబ్బతింటుంది హ్మ్. అని ఆ లెవెల్‌కి తీసుకెళ్ళాడు విషయాన్ని. ఓకే. ఆయన ఎవరైనా సరే మొదటొచ్చి చెప్పింది వింటాడు. హ్మ్. హ్మ్. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చెప్పింది నిజమైనా గాని హ్మ్. దాన్ని కొంచెం పక్కన పెడతాడు. ఓకే. అది ఆయన పద్ధతి. ఆయనకి ఈయన చెప్పింది విని ఓకే అని చెప్పాడు. ఓకే హ్మ్. బ్రదర్ అని చెప్పి ఆయన పంపించి తన నిర్మాతలకు కూడా జమునని పక్కన పెట్టండి అని చెప్పాడు. ఓకే. అలా జమున గారు ఇద్దరు అగ్రనటులకి దూరంగా హ్మ్. ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే. ఆవిడ కూడా పెద్దగా కంగారు పడలేదు. ఏమీ కాదిది. హ్మ్. ఎవరు ఏమనుకున్నా నేను నా పద్ధతిలో ఉంటాను. ఆవిడ కొంత ఆత్మాభిమానంతోనే వ్యవహరించేది. హ్మ్. ఆవిడెక్కడ రాజీ పడేది కాదు. అవును. ఆత్మాభిమానానికి ఏమాత్రం ఇబ్బంది కలిగినా ఆవిడ నిర్మొహమాటంగా చెప్పేవారు. ఓకే. ఆవిడ చేసిన క్యారెక్టర్‌లు కూడా అలాంటివే అదే చేసింది. 'సత్యభామ' క్యారెక్టర్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సత్యభామ ఎఫెక్ట్ అని అనలేం గానీ, ఆహా! ఈవిడలో అంత అంటే ఈవిడ ఇంటర్నల్ క్యారెక్టర్‌లో ఆ లక్షణాలు ఉండటం వలన సత్యభామ క్యారెక్టరు యాప్ట్ అయింది. ఆవిడకి నప్పింది. అదే. అదే. నప్పింది. ఆవిడ బాగా సెట్ అయింది దానికి. హ్మ్. హ్మ్. అలా చెప్పుకోవచ్చు. ఓకే. కానీ ఆవిడ సినిమా ఇండస్ట్రీలో 'పన్నెండు కాపురం' సినిమాలోను, హ్మ్. రాణి మాలినీదేవి అనే క్యారెక్టర్‌లో చాలా అద్భుతంగా నటించిందావిడ. హ్మ్. హ్మ్. ఆ క్యారెక్టర్‌లో ఆవిడ క్యారెక్టరైజేషను ఇవన్నీ కూడా కొంచెం ప్రత్యేకంగా ఉండేవి. ఓకే. అవి మాత్రమే కాదు, సినిమా పరిశ్రమలో కార్మికుల సమస్యలు, బయట రోడ్ల మీద తిరిగే కళాకారుల జీవితాలు, ఇవన్నీ పట్టించుకునేదావిడ. హుహు. 'ప్రజానటి' అనే టైటిల్ ఆవిడకుంది. హుహు. ఆవిడకి తప్ప ఇంకే హీరోయిన్‌కి లేదు. ఆ! అవును. అంటే వినలేదు నేను. హ్మ్. గ్లామరస్ హీరోయిను, హ్మ్. అందాల కథానాయిక ఇలాంటివి ఉంటాయి హ్మ్. హ్మ్. జనరల్‌గా. అవును. కానీ జమునకి మాత్రమే 'ప్రజానటి' అనేటువంటి బిరుదుంది. ఓకే. ఎందుకుందంటే ఆవిడ ఈ రోడ్ల మీద తిరిగేటువంటి కళాకారులకి ఇళ్ల స్థలాలు ఇవ్వమని, హ్మ్. వాళ్ళకి సంచార జాతులాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. కానీ బతుకు తెరువు తిరుగుతున్నప్పటికీ హ్మ్. ఏదో ఒక జీవనాధారం ఒక చోట ఉండటానికి వాళ్ళకి అవకాశం ఉండాలి గదా! హ్మ్. అని వాళ్ళకి స్థలాలు ఇవ్వమని ప్రభుత్వాన్ని ఆవిడ కోరి ఇప్పించారు. ఓహ్! హ్మ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనే మాట్లాడి, అప్పుడు ఉమ్మడి హ్మ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనే మాట్లాడి, హ్మ్. ఆవిడ అంజయ్య గారి టైంలో ఆ ఫైల్ మూవ్ చేసి మొత్తానికి వాళ్ళకి ఆహా! హ్మ్. ఇంటి స్థలాలు ఇప్పించారావిడ. హుహు.
అలా ఆవిడ ఒక రెగ్యులర్‌గా అంటే ఆవిడ వచ్చినటువంటి బ్యాకప్ కూడా అదే. ఆవిడ హ్మ్. నేపథ్యం అదే. హ్మ్. ప్రజానాట్య మండలి ఆవిడ రాజారావు గారి నుంచి వచ్చింది. ఓకే. గరికపాటి రాజారావు గారు తీసిన 'పుట్టిల్లు' సినిమా ఆవిడకి ప్రారంభం. ఓకే. ఆ సినిమాలో హీరోయిన్‌గా ఆవిడని తీసుకున్నాడాయన. అప్పటి వరకు సినిమా గొడవ లేదావిడకి. హుహుహు. ఆవిడ గుమ్మడి గారు, అలాగే జగ్గయ్య గారు వేస్తున్న నాటకాల్లో నటించేది. ఓకే. అక్కడ ఆ నాటకాల్లో చూసి గరికపాటి రాజారావు గారు ఆవిడని అడాప్ట్ చేసుకున్నాడు. హ్మ్. చేసుకొని ఆయనే సినిమాల్లోకి పట్టుకొచ్చాడు. రాజారావు గారి తాలూకా పరిచయము ఆవిడ చనిపోయే వరకు ఆవిడ ఇంట్లో రాజారావు గారి ఫోటో పెద్దదుండేది. ఆహా! జమున గురువుగారిలాగా. గారింట్లో. హ్మ్. గురువుగారిలాగానే. హుహు. అంటే రాజారావు గారితో పరిచయం ఉన్న వాళ్ళందరి ఇళ్లల్లోనూ ఆయన ఫోటో చూశాను నేను. ఆహా! మేకప్ మ్యాన్ కృష్ణ గారు మేకప్ మ్యాన్ మాధవరావు గారున్నాడు. ఆ! అవును. ఆయనున్నాడెప్పుడు. అవునవును. ఆయన ఇంట్లో గూడా హ్మ్. ఎంటర్ అవ్వగానే ముందు హ్మ్. రాజారావు గారి ఫోటో. రాజారావు గారి ఫోటో కనిపిస్తుంది. ఓకే. ఇలా రాజబాబు, హ్మ్. రాజబాబు ఇంట్లో రాజారావు గారి ఫోటో ఉండేది. హ్మ్. అలాగే కాకరాల గారి ఇంట్లో రాజారావు గారి ఫోటో ఉండేది. ఆహా! ఆయన వారి తమ్ముడింట్లో ఉన్నప్పుడు కూడా ఆ! ఎదురుగుండా ఆ ఫోటో పెట్టుకొని ఉండేవాడాయన. ఓకే. అలా వీళ్ళ ఆ ప్రయాణం ఉండటం, ప్రజానాట్య మండలితో ప్రయాణం ఉండటం వలన ఆవిడకి కొంచెం ప్రజల కష్టాలు, సుఖాలు వాటిని పట్టించుకునేది. ఒక కమ్యూనిస్ట్ భావాలతోటి. ఉండేది. ఆ హ్మ్. తర్వాత ఆవిడ రాజకీయ ప్రయాణం చేసింది. అవును. కాంగ్రెస్ పార్టీతో ఆవిడ అవును. ట్రావెల్ ఉంది. హ్మ్. గెలిచారు, ఓడారు. అవును. కాబట్టి ఆవిడకి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి నటి ఆవిడ. హ్మ్. హ్మ్. ఈ వ్యక్తిత్వం అనేది ఇబ్బంది పెట్టింది నాగేశ్వరరావు గారిని. ఓకే. అంటే ఈ సందర్భంగా ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అంటున్నారు. సో, ఇలాంటిది అప్పుడు గూడా ఉండేదంటారా? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక హీరోయిన్ తనకి నచ్చినట్టుగా లేకపోతే వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టడం అంటే అనేటువంటిది కాస్టింగ్ అప్పట్లో కౌచ్ ఉందంటారా? అనేది ఈ అంశానికి వర్తించదండి. ఇది ఆ! వేరే గొడవ. ఓకే. కానీ ఉంది. ఉంది. ఓకే. అప్పుడు కూడా ఉంది. ఓకే. అప్పుడు కూడా ఉంది. ఇబ్బందులు పడ్డవాళ్ళున్నారు. హ్మ్. అవకాశం కావాలంటే హ్మ్. అంటే మీకిది కావాలంటే మీరేదో ఇవ్వాల్సుంటుంది హ్మ్. అనే పద్ధతి ఈ రోజున కాదు. మొదటి నుంచి ఉన్నదే అది. ఓకే. ఇప్పుడొచ్చింది అనేది కరెక్ట్ కాదు. ఆ జనరేషన్‌లో కూడా ఉంది. అలా సఫర్ అయినోళ్ళు చాలామందున్నారు. ఓకే. ఇంక్లూడింగ్ కాంచనమాల గారు. హ్మ్. హ్మ్. ఆవిడ కూడా జమినీ వాసన్ గారితో హ్మ్. ఇబ్బందులు పడ్డారు అనే హ్మ్. విషయం ప్రపంచానికి తెలుసు. హ్మ్. రకరకాల వేధింపులు ఉండేవి. ఆ హ్మ్. యాంగిల్‌లో కూడా అంటే ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు, వేధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి చరిత్రలో. హ్మ్. కానీ ఈ గొడవ వేరు. ఇది ఓకే. ఒక సినిమాలో ఒక మూమెంట్‌కి సంబంధించిన గొడవ. ఓకే. ఇగో క్లాష్ వచ్చింది. హ్మ్. హ్మ్. అంటే హీరోయిన్ తనని అనుమానించింది అన్న టోన్‌లో ఆయన ఎక్కడో తీసుకున్నాడు దాన్ని. హ్మ్. హ్మ్. ఓకే. తీసుకొని ఆయన ఇగో హర్ట్ అయింది. హర్ట్ అవ్వడంతో ఆయన కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యాడు. హ్మ్. రియాక్ట్ అవ్వటానికి ఎంతవరకు రియాక్ట్ అవ్వాలో అంతవరకు కాకుండా ఆ పరిధిని మించి వెళ్ళాడాయన. ఓకే. ఆ పరిధిని మించి వెళ్ళటం అనే అంశం వలన ఇష్యూ అయిందది. ఓకే. యాక్చువల్‌గా రామారావు, ఎన్టీఆర్ అంటే ఏఎన్నార్ ఎన్టీఆర్ అనేది 2 వర్గాలుగా ఉండి ఒకళ్ళకొకళ్ళకి పడేది కాదు. ఒకళ్ళ పోస్టర్స్ మీద ఒకళ్ళు పేడలు కొట్టుకునే పరిస్థితి ఉండేది గదా! అంటే అయినా గూడా మరి అక్కినేని నాగేశ్వరరావు గారికి, న రామారావు గారికి సత్సంబంధాలు ఉండేయంటారా? ఓన్లీ ఫ్యాన్స్ వరకేనా ఇది? ఫ్యాన్స్ వరకు గొడవ విస్తృతంగా ఉండేది. వాళ్ళ మధ్య కూడా గొడవలున్నాయి. హ్మ్. గొడవలున్నాయి గానీ కొన్ని విషయాల్లో ఆయన వినేవాడు. ఓకే. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్‌కు తీసుకురావాలి అని అనుకున్నప్పుడు, ఆయన వ్యవహరించిన తీరు పట్ల రామారావు గారికి తీవ్రమైన విమర్శ ఉంది. ఓకే. ఆయన దాదాపు 5 వ్యాసాలు ఆంధ్రపత్రికలో రాశాడు ఆ రోజుల్లో. హుహు. నాగేశ్వరరావు గారి ప్రవర్తన గురించే. ఓకే. హ్మ్. అలాగే బ్రహ్మానందరెడ్డి గారు ఒకసారి మద్రాస్ వచ్చినప్పుడు రంగారావు గారితో, ఎస్‌వి రంగారావు గారితో ఒక విజ్ఞాపన పత్రం తన హ్మ్. నిర్మాతలతో కలిసి హ్మ్. ఒక విజ్ఞాపన పత్రం ఇప్పించారాయన. హ్మ్. సినిమా పరిశ్రమ కదలటం అంటే ఒక హీరో అక్కడికి రావటం కాదు. హ్మ్. దానికి చేయవలసిన తతంగం చాలా ఉంది. అది హ్మ్. మాట్లాడకుండా హ్మ్. రమ్మంటే వచ్చేయటానికి హ్మ్. రకరకాల ఇబ్బందులున్నాయి ఇక్కడ. ఓకే. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ఇబ్బందులు అనేకం ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ కన్సిడర్ చేయకుండా మీరు మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో హ్మ్. ఒక హీరో గారు అక్కడికొచ్చేసి ఆయనతో మీరు అడపాదడపా ఖాళీగా ఉన్నప్పుడు హ్మ్. ఒకే చోట ఉన్నాం గదా! అని కలిసి కూర్చొని మాట్లాడి, ఆయన చెప్పిన మాటలు విని మీరేదో అనుకుంటే కుదరదలాగా. అందుకని సినిమా పరిశ్రమలో ఎన్ని విభాగాలున్నాయో అన్ని విభాగాల వాళ్ళతో ఒక కమిటీ వేసి, వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని వాటన్నిటికి పరిష్కార మార్గాలు చూపించిన తర్వాతే పరిశ్రమ ఇక్కడి నుంచి కదలటం అనేది జరుగుతుంది హ్మ్.
అని చెప్పాడు ఆయన. ఓకే. ఆ విషయంలో చాలా సీరియస్ హ్మ్. హ్మ్. ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయనకి రామారావు గారికి, నాగేశ్వరరావు గారి పట్ల. అంటే బయట ఎలా ఉందంటే భరద్వాజ్ గారు అందుబాటులో ఉంటే ఆ యొక్క ఇది ఉండదు. హీరోలు, స్టార్‌లు అనేవాళ్ళు దూరంలో ఉంటేనే అది ఉంటది. రామారావు ఏంటంటే తిరుపతి రావాలి. తిరుపతి నుంచి మద్రాసు రావాలి. అక్కడ వెంకటేశ్వర స్వామిని ఇది చేసినట్టుగా ఇక్కడ రామారావుని దర్శించుకొని రావాలి. ఆ యొక్క ఇగో వల్లనే రామారావు రావడానికి వెనకంజ వేశారు అనేది ఒక అయితే ఉందండి ఇండస్ట్రీలో. అదేం లేదండి. ఆ! అదేమీ లేదు. ఆయన కాన్షియస్‌గా చెప్పిన మాట ఇదే. హ్మ్. సినిమా పరిశ్రమ ఇక్కడి నుంచి కదలాలంటే హ్మ్. 24 క్రాఫ్ట్స్ అంటున్నారు కాబట్టి, అన్ని విభాగాల నుంచి ప్రతినిధులను తీసుకొని కూర్చోబెట్టండి. హ్మ్. హీరో గారు ఒక్కరు వెళ్తే కుదరదు. హీరో గారు ఒక సినిమాయే ఉంటుంది. సంవత్సరానికి 4 సినిమాలు చేస్తాడు. 4 సినిమాలతో వీళ్ళందరూ ఎలా బతుకుతారు? హ్మ్. కాబట్టి వీళ్ళందరూ అక్కడికొచ్చిన తర్వాత ఏం చేయాలి? ఎలా నడపాలి జీవితాన్ని? అనే దానికి సంబంధించి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వెసులుబాట్లేమిటి? అక్కడ కల్పించాల్సిన సౌకర్యాలేమిటి? దీని మీద ఎవరికి వారికి హ్మ్. కొన్ని అభిప్రాయాలుంటాయి. వీటన్నిటిని కన్సిడరేషన్‌లోకి తీసుకున్న తర్వాత ఒక విధాన రూపకల్పన జరగాలి. అలా కాకుండా ఎవరో ఇంపోజ్ చేస్తే జరిగిపోయే పని కాదిది ఓకే. అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. బ్రహ్మానందరెడ్డి గారికి ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో కూడా అదంతా ఉంది. హ్మ్. అందుకని అలా జరగాలి అన్నాడాయన. ఓకే. ఆ విషయంలో నాగేశ్వరరావు గారి వ్యవహార శైలి పట్ల ఆయనకి వ్యతిరేకత ఉండేది. అందరితోనూ మాట్లాడేవాడు ఓపెన్‌గానే ఆయన. హ్మ్. హ్మ్. గుమ్మడి గారు ఎప్పుడైనా హైదరాబాద్ షూటింగ్‌లో పాల్గొని తిరిగి మద్రాసు వెళ్ళినప్పుడు, హ్మ్. "ఏవంటోంది మీ హైదరాబాద్ ముఠా" అని అడిగేవాడట ఆయన, ఓకే. ఆ! రామారావు గారు. ఆ! అలా ఉండేది ధోరణి. ఓకే. ఓకే. అయితే జమున గారి విషయంలో ఈయన చెప్తే ఆయనకు కనెక్ట్ అయింది ఎక్కడంటే, హ్మ్. ఈ అమ్మాయి ఎవరికీ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. హ్మ్. ఎవరి పట్ల అంటే కనీసపు గౌరవాలు కూడా లేవు. హ్మ్. తనే సర్వస్వం అన్నట్టుగా ఒక తలపొగురుతో వ్యవహరిస్తోంది అనే పాయింట్ కనెక్ట్ అయింది ఆయనకి. ఓకే. ఆయనకసలే కొద్దిగా ఆత్మాభిమానం ఎక్కువ. ఆయనే ఎదుటి వాళ్ళని మీరు అని మాట్లాడతారు. ఆయన అదే ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. ఆయన అక్కడ హర్ట్ అయ్యాడు. ఆ! ఆయన అక్కడ హర్ట్ అయ్యి, సరే చూద్దాం నేను కూడా చెప్తాను అన్నాడు. అంతవరకే. హుహు. తప్ప అసలు యాక్చువల్‌గా జరిగిన వ్యవహారం ఏమిటి? అది విచారించి నిర్ణయం తీసుకోవాలి హ్మ్. అని అనుకోలేదాయన. ఓకే. ఇది జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈ గుండమ్మ కథ సిట్టింగ్స్ అప్పుడు వాళ్ళు పిలిచి మాట్లాడారో, ఇది బయటకొచ్చిందప్పుడు. హ్మ్. బయటకొస్తే చక్రపాణి గారు కొంచెం హ్మ్. కోప్పడ్డాడాళ్ళు. హ్మ్. అంటే మీరు లేకపోతే పరిశ్రమ నడవదు అనే స్థాయికెళ్ళిపోయారా మీరు? హ్మ్. అంటే డిక్టేట్ చేస్తారా టర్మ్స్ అండ్ కండిషన్స్? హ్మ్. ఎవరు హీరోయిన్ ఉండాలో కూడా మీరు చెప్పే పరిస్థితికొచ్చేసారా? హ్మ్. ఏమిటి మీ వ్యవహారం? అని చెప్పి ఆయన కొంచెం హ్మ్. వీళ్ళిద్దరి మీద సీరియస్ అయ్యాడు. హ్మ్. అయ్యి కేవీ రెడ్డి గారిని కూడా ఇన్వాల్వ్ చేసి దానిలో జమున గారితో మాట్లాడారు. అమ్మాయి ఏమిటి గొడవ అంటే ఆవిడ తన ఎక్స్‌పీరియన్స్ తను చెప్పింది. ఇలా జరిగిందండి. ఇలా ఈ వ్యవహారాల వలన వాళ్ళు నన్ను దూరం పెట్టారు. ఆయనకసలు ఏ సంబంధం లేదు వ్యవహారంలో. హ్మ్. రామారావు గారికి. హ్మ్. ఆయనని ఈయన చెడగొట్టాడు వెళ్ళి. అలా జరిగింది అని చెప్పుకుందావిడ. ఓకే. వాళ్ళు ఎన్టీఆర్‌ని పిలిచి అడిగితే ఆయన అదే చెప్పాడు. హ్మ్. బ్రదర్ వచ్చి చెప్పాడు. నాకు కూడా అది కరెక్ట్ కాదు అనిపించింది. హ్మ్. అందుకని నేను కూడా వద్దని చెప్పాను. మీరెవరు వద్దని చెప్పడానికి అని హ్మ్. చెప్పి వీళ్ళు ఇద్దరిని కోప్పడగలిగినటువంటి స్ట్రెచర్ ఉన్న మనుషులు కాబట్టి అవును. వాళ్ళు కోప్పడి హ్మ్. మీరు ఈ గొడవలన్నీ పక్కన పెట్టేయండి. ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు హ్మ్. అని చెప్పి ఒక రూలింగ్ పాస్ చేసి, అయితే ఒక సారీ చెప్తే ఆ అమ్మాయి హ్మ్. కన్సిడర్ చేస్తాము అనే మాట వీళ్ళు ఆహా! ఒక కోరిక కోరారు. అంటే హ్మ్. అది కూడా నాగేశ్వరరావు గారు, రామారావు గారికి సంబంధం లేదు. హ్మ్. హ్మ్. కోరితే నేను తప్పు చేయనప్పుడు ఎలా సారీ సారీ చెప్తారు. చెప్తాను హ్మ్. అందావిడ. హ్మ్. ఇంకా సారీలు చెప్పటాలు ఇవేవి లేవయ్యా! హ్మ్. కలిసి నటించండి అంతవరకే. హ్మ్. ఈ అనవసరమైన విషయాలు ఇవన్నీ పట్టుకొచ్చి ఇండస్ట్రీని కలుషితం చేయొద్దు హ్మ్. అని కేవీ రెడ్డి గారు హ్మ్. ఆయన జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత ఇక వీళ్ళు ఆ సినిమాలో నటించారు. ఓకే. ఆ సినిమాలో నటించడానికి అంగీకరించిన తర్వాత హ్మ్. రామారావు గారు అయితే జమునతో నటించొచ్చు కదా ఇప్పుడు అన్నాడట హ్మ్. అందరిని ఉద్దేశించి. ఓకే. అసలు వద్దన్నది ఎవరు? ఎందుకు నువ్వు తప్పించావో ప్రపంచానికి అర్థం కావట్లేదు ఇప్పటిదాకా. హ్మ్. అంటే అయితే 'గులేబక్క వాళ్ళ కథ' అని ఒక స్క్రిప్ట్ ఉంది నా దగ్గర. నేను మొదలుపెడుతున్నాను. హ్మ్. దాంట్లో హీరోయిన్‌గా తీసుకోవచ్చు కదా! అన్నాడట. హ్మ్. అసలు నువ్వు బ్యాన్ పెట్టి నువ్వు మళ్ళీ తీసుకోవచ్చా అని మమ్మల్ని అడుగుతావేంటి?
క్యారీ ఆన్ అంటే ఆయన అడ్వాన్స్ ఇచ్చి జమునని ఆ సినిమాలో తీసుకున్నాడు. ఉమ్, అయితే వీళ్ళది ఈ గొడవ సమస్య పోయింది గుండమ్మ కథతో కానీ, ఉమ్, గుండమ్మ కథ కంటే ముందు గులేబకావుల కథ రిలీజ్ అయింది. ఓకే. రిలీజ్ అవ్వడానికి కారణం ఆయన పద్ధతిలో ఆయన వేగంగా సినిమా షూట్ చేస్తాడు రామారావు గారు. అవును. ఇది కొంచెం మల్టీ స్టారర్ అవటం వల్ల డిలే అయింది. ఉమ్, డిలే అయ్యి లేట్గా రిలీజ్ అయింది. ఉమ్, దీనికంటే ముందే గులేబకావుల కథ బయటకు వచ్చింది. ఓహో. ఉమ్, అలా గులేబకావళి కథ రిలీజ్ అయిన వరకు ఉమ్, ఈ డిస్ప్యూట్ కొనసాగింది అని అనుకోవాలి. Okay. 3 ఏళ్ల పాటు. ఓకే. 3 ఏళ్ల పాటు జమునని బాయ్కాట్ చేశారు. ఉహు, ఆ తర్వాత ప్రత్యేకించి ఒక హీరోయిన్‌ని బ్యాన్ చేయటం, ఉమ్, ఆ సినిమాల్లో ఆ హీరోయిన్ ఉండకూడదు అని చెప్పడం, ఆ తర్వాత కూడా జరిగినాయి. ఉమ్, ఉమ్. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే. మోహన్ బాబు గారి విషయంలో కూడా ఒకటి అన్నారండి. అంటే ఎవరితోనైనా తము చెప్పిన మాట వినని పక్షంలో ఆ హీరోయిన్‌తో కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు వద్దనే చెప్తారు. అవును, అవును. అయితే ఇది స్ట్రక్చరల్‌గా జరిగింది. ఓకే, ఓకే. ఉమ్, అందుకని ఇది ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఓకే. జమున గారి ఎపిసోడ్. అవును. ఆవిడ వ్యవహరించిన తీరు కూడా. ఉమ్, అంటే సారీ చెప్పమని అడిగినప్పుడు సారీ చెప్పడం ఏమిటి అని క్వెషన్ చేయటం. ఉమ్, ఉమ్, వివాదం మొదలుపెట్టింది మీరు మొదలుపెట్టి, ఉమ్, అంటే తనకి ఒక అభ్యంతరం అనిపించింది. అనిపించిన విషయాన్ని నేరుగా హీరో గారితోనే చెప్పింది ఆవిడ. అవును. చెప్పినప్పుడు హీరో గారు సర్లే అమ్మా ఇక ఫర్దర్‌గా ఇది ఉండకూడదు, వాంటెడ్లీ చేసింది కాదు అనేది కాదు చెప్పుంటే. అనేది చెప్పేసి క్లోజ్ ఉమ్. చేసేస్తే అయిపోయిద్ది. అవును. ఇది ఎప్పుడైతే ఆయన దీన్ని ఆవిడ క్యారెక్టర్ మీద ప్రచారం మొదలుపెట్టాడో, ఉమ్, అప్పుడు ఇది ఖచ్చితంగా నాగేశ్వరరావు గారు స్కీమ్ చేసి నడిపిన వ్యవహారంగానే ఉమ్, అర్థమవుతుంది. అవును. అలా అక్కినేని నాగేశ్వరరావు గారి బ్రెయిన్‌లో నుంచి పుట్టినటువంటి గొడవ ఇది. ఓకే. ఆయన ఆ స్థాయిలో హర్ట్ అయ్యాడు. అదే. ఆ తర్వాత మళ్ళీ ఆవిడతో చాలా సినిమాలు చేశాడు. అవును, మంచి హిట్స్ వచ్చాయిగా. హిట్స్ వచ్చినాయి. ఎప్పుడు ఏ రకమైనటువంటి గొడవలు లేవు. లేవు. అది. ఓకే. అలా అలా ఆవిడ చివరి వరకు రామారావు గారిని అభిమానించేది. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అవును. రామారావు గారి పట్ల అభిమానం ఉండేది. ఈ ఇబ్బందుల మధ్య ఆయనతో సినిమాలు చేసింది ఆవిడ. అవును. పట్టాభిషేకం సినిమాలో ఆయన మండోదరి పాత్ర యాక్ట్ చేసింది ఆవిడ. ఉమ్, ఇలా తన పద్ధతిలో తన ఇద్దరు అగ్రనటుల్ని ఆవిడ గౌరవించటం జరిగింది. ఉమ్, ఉమ్. డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఓపెన్‌గానే మాట్లాడేది. అవును. ఆమెకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ అయితే ఉందండి. ఆ జమున అంటే జమున గారికి ఉంది. ఆ టైంలో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. డెఫినెట్‌గా ఉంది. అవును. డెఫినెట్‌గా ఉంది. ఆవిడ ప్రజానటి అవును. అంతే. ఓకే, ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది అండి భరద్వాజ గారు చెప్పినటువంటి సినిమా రంగం సంబంధించిన విశేషాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా. ఇప్పటివరకు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా మా యొక్క వీడియో నోటిఫికేషన్‌ని ఎప్పటికప్పుడు పొందండి.